లూకా సువార్త 16వ అధ్యాయం మొదటి 8 వచనాలు చదువుదామా. లూకా సువార్త 16వ అధ్యాయం మొదటి 8 వచనాలు. సో కొన్ని ఆలోచన చేయాల్సిన విషయాల గురించి నేను మాట్లాడుతా ఉన్నా. సో థాట్స్ టు పాండర్ అన్నమాట, ఆలోచించాల్సిన విషయాలు. ఓకే, సో ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడంట. ఆయన కింద ఒక గృహ నిర్వాహకత్వం చేసేవాడు, ఒక మేనేజర్ ఉన్నాడు, లేకపోతే ఒక సర్వెంట్ ఉన్నాడు. ధనవంతుడు తెలుసుకున్నాడు, ఎవరినైతే పనిలో పెట్టుకున్నాడో ఈ వ్యక్తి సరిగ్గా పని చేయకుండా ఆస్తిని పాడు చేస్తున్నాడని. ఈ వ్యక్తి ఏం చేశాడు? ధనవంతుడు, నా యజమానుడు నన్ను పనిలో నుండి తీసేస్తాడని భయపడి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ యజమానుడిని నేను ఎలాగా మెప్పించాలి, మరలా మన భాషలో అంటే ఈ యజమానిని ఎట్లా ఫ్లాట్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు, ఇంప్రెస్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంది? ఈ యజమానుడు కొంతమందికి అప్పుగా ఇచ్చాడు. ఆయిల్ ఇచ్చాడు, తర్వాత వీట్ ఇచ్చాడు, గోధుమలు ఇచ్చాడు. ఓకే, ఈ వ్యక్తి ఏం చేశాడు? అర్థమవుతుందని నేనేం చెప్తున్నాను? ఈ గృహ నిర్వాహకత్వం చేసే వ్యక్తి, లేకపోతే ఆ ఇంటిని ఎవరైతే చూసుకుంటున్నారో, తన ఆస్తిని ఎవరైతే చూసుకుంటున్నారో, మేనేజర్ అనుకుందాం. ఈ మేనేజర్ ఏం చేశాడు? ఎవరైతే యజమానుడికి అచ్చి ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ఎంత నువ్వు యజమానునికి తిరిగి పే చేయాలి, తిరిగి యజమానుడికి నువ్వెంత చెల్లించాలని అడుగుతున్నాడు. సో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక లెక్క చెప్పాడు, ఇంత నూనె అని చెప్పాడు. సో ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? అంత కాదులే, దాంట్లో సగం వేసుకో అంటున్నాడు. ఓకే, ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, మళ్ళీ ఇది ఫుల్గా చెప్పను, మధ్యలో కట్ చేసి ఇంకో దాంట్లోకి వెళ్తా. ఓకేనా? సో ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, ఇంత వెయిటేజ్ ఉన్న గోధుమలు నేను అచ్చి ఉన్నాను. ఈ మేనేజర్ ఏమంటున్నాడు? అంత నువ్వు అప్పు లేవులే, దాన్ని కట్ చేసుకొని అప్రాక్సిమేట్ ఇంకో ఫిగర్ వేసుకో అంటున్నాడు. సో ఇదంతా తీసుకొచ్చి వీళ్ళిద్దరిని తీసుకొచ్చి యజమానుడికి చూపించి చెప్తా ఉన్నాడు, ఇది ఈ వ్యక్తి నీకు ఇంత అచ్చి ఉన్నాడు, ఈ వ్యక్తి నీకింత అచ్చి ఉన్నాడని. ఈ వ్యక్తి, ఈ మేనేజరు ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నాడు? ఈ మేనేజర్ ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నాడంటే, ఎప్పుడైతే ఈ యజమానుడు పనిలో నుండి తనని బయటికి తీసేస్తాడో, వీళ్ళిద్దరూ ఈయన్ని ఇంట్లోకి పిలుచుకుంటారు, లేకపోతే ఆహ్వానించుకుంటారు, లేకపోతే వీళ్ళ పనిలోకి పిలుచుకుంటారన్న భావంతో, అన్న ఆలోచనతో ఏం చేస్తున్నాడు? వీళ్ళకున్న అప్పుని ఈయనే కట్ చేసి ఈయన దగ్గరకు వచ్చి వేరే లెక్క వచ్చేటట్టు చెప్తున్నాడు. ఓకేనా? అది అక్కడితో ఒక ఫేజ్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది అక్కడ. ఓకే, 8వ వచనం చూస్తే, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనని వాని యజమానుడు వాడిని మెచ్చుకొని, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ఇంగ్లీష్లో వేస్తా ఒకసారి, NKJVలో, ఫర్ ద సన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, మధ్యలో చదువుతారా? ఫర్ ద సన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆర్ మోర్ shrewd ఇన్ దర్ జనరేషన్ దాన్ ద సన్స్ ఆఫ్ లైట్. ఒకసారి యాంప్లిఫైడ్ వేస్తావా క్లాసిక్లో? మధ్యలో చదువుతారా? ఫర్ ద సన్స్ ఆఫ్ దిస్ ఏజ్ ఆర్ shrewder అండ్ మోర్ prudent అండ్ వైజర్ ఇన్ దర్ ఓన్ జనరేషన్ దాన్ ఆర్ ద సన్స్ ఆఫ్ లైట్. యేసుప్రభువు వారు శిష్యులకి ఈ ఉపమానం చెప్తా ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు చాలా జ్ఞానులై ఉన్నారు. ప్రూడెంట్ అంటే వివేచన కలిగిన వాళ్ళు, వివేకం కలిగిన వాళ్ళు. వైజర్ అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు. ఓకేనా? సో దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. నేనేం చెప్పాను? ఆలోచించాల్సిన విషయాలని చెప్పాను. సో యేసుప్రభువు వారు ఏమంటారంటే, ఈ లోక సంబంధంగా ఉన్న వాళ్ళు వెలుగు సంబంధాల కంటే జ్ఞానం కలిగి ఉన్నారు. ఆలోచించారు ఎప్పుడైనా?
లోక సంబంధులు అంట సన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, అంటే లోక సంబంధులు. వెలుగు సంబంధులు ఎవరు? మనమేనా? దేవుని నమ్ముకున్న వాళ్ళు. దేవుని నమ్ముకున్న వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ జ్ఞానంగా, ఎక్కువ తెలివితో ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక బట్టి చూస్తే, దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి చూస్తే అది అలా ఉండటానికి పిలువబడలేదు. ఎందుకని? వెలుగు సంబంధులే ఎక్కువ జ్ఞానవంతులుగా ఉండటానికి పిలువబడ్డారు. అంగీకరిస్తారా నాతో? వాళ్ళు చీకట్లో ఉన్నారండి, మనం వెలుగులో ఉన్నాం. ఎవరి దగ్గర జ్ఞానం ఎక్కువ ఉండాలి? కరెక్టే అంటారా? ఆ విషయాన్ని కొంచెం అడ్డం తిరిగేసి ఇంకోవైపు నుంచి మాట్లాడమంటారు. ఎవరి దగ్గర సమస్యలకి ఎక్కువ పరిష్కారాలు ఉండాలంటారు? వెలుగు సంబంధాల దగ్గర ఉండాలి. సరే, అందరికీ నచ్చినటువంటి విషయం, ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉండాలంటారు? జ్ఞానం ఉంటే, నేను చెప్పట్లే, అది నీ చేతిలో పుస్తకం చెప్తుంది. సొలొమోను ఎవరు? జ్ఞానవంతుడు. దేవుడు తన్ని ఐశ్వర్యంతో ఘనతను మనకి ఇచ్చాడు. మన దగ్గర ఎంత డబ్బులు ఉండాలి, ఎక్కువ డబ్బులు ఉండాలా, ఉండకూడదా, దాని గురించి నేను మాట్లాడలేదు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, లోకంలో ఉన్న వారికంటే మనం జ్ఞానవంతులుగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక అయినది. హల్లెలూయా. దురదృష్టవశాత్తు మన ముందు తరాల్లో సంఘము ఏం చేసిందంటే, ఎక్కువగా పాపం వలన వచ్చే ఫలాలు వాటితో ఆగిపోయింది. సో చాలామందికి పాపం మించి ఎక్కువ తెలియదు వాక్యంలో, అవునా? ఇక్కడ జీసీసీకి వచ్చినాక కూడా గలతీ 5:17 ఎందుకు ఓపెన్ చేయట్లేదని అడుగుతూ ఉంటారు కొంతమంది. నేనేం చెప్పాను? మనం ఆలోచించాల్సిన విషయాలు. అంటే దేవుడు మనకి ఎక్కువ జ్ఞానం ఇచ్చున్నాడు అంటారా లేదా? మన వెలుగు సంబంధులేనా? కానీ యేసుప్రభువు వారు ఆ ఉపమానం చెప్తా ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఈ లోక సంబంధులు వెలుగు సంబంధుల కంటే చాలా, తెలుగులో యుక్తిపరులు అన్న మాట కాంట్రడిక్టరీగా వాడాడులే, కానీ ఒరిజినల్గా చూస్తే జ్ఞానం కలిగిన వాళ్ళు, వివేకం కలిగిన వాళ్ళు అని మాట్లాడుతూ ఉన్నారు యేసుప్రభువు వారు. సో ఆయన ఇలా అనలేదు, ఈ లోక సంబంధులు వెలుగు సంబంధుల కంటే ఎక్కువ ఐశ్వర్యవంతులు అని మాట్లాడలేదు ఆయన. ఆయన ఇలా కూడా మాట్లాడలేదు, ఈ లోక సంబంధులు వెలుగు సంబంధుల కంటే ఎక్కువ బలవంతులు అని మాట్లాడా. ఆయన ఏమన్నాడు? ఈ లోక సంబంధులు వెలుగు సంబంధుల కంటే ఎక్కువ జ్ఞానవంతులు అని మాట్లాడారు. సాధారణంగా ఇంగ్లీష్లో అక్కడ జనరేషన్ అనే పదం వాడుతూ ఉన్నాడు. చూసారు? అక్కడ ఆర్ మోర్ ష్రూడ్ ఇన్ దర్ జనరేషన్, అంటే ఆ తరములో, వాళ్ళ తరములో అంట వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులు ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్నారు. కానీ వాక్యంలో దేవుడు దైవికమైన జ్ఞానాన్ని ఆయన మనకి వాగ్దానం చేశాడు. దానికి పౌలు ఏమంటాడు? 1 కొరింథీ 2లో మనం దేవుని జ్ఞానాన్ని మనం మర్మం వలె మనం మాట్లాడుతూ ఉన్నాం. అందరు నాతో ఉన్నారు? సో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయమాకండి, నేనేం చెప్తున్నానో ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. సో నేను మెసేజ్ చెప్పట్లేదు, ఓకే, సంథింగ్ ఏదో చెప్తున్నాను. సో లోకంలో ఉన్న వాళ్ళకి జ్ఞానము ఎక్కువ ఉందంట. సరే, వాక్యంలో కొన్ని ఉదాహరణలకు వద్దాం. యేసుప్రభువు వారు పుట్టేటప్పుడు జ్ఞానులు ఉన్నారు కదా, మెజాయ్. జ్ఞానులు ఏం చేశారు? వాళ్ళ ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూశారు. నక్షత్రాన్ని చూసి కనిపెట్టారు, ఎక్కడో ఒక చోట ఏదో జరగబోతుంది కాబట్టి ఈ నక్షత్రాన్ని మనము చూసుకుంటా దీన్ని ఫాలో అవుతా వెళ్ళాలని వాళ్ళు గ్రహించి వాళ్ళు ప్రయాణం చేయటం మొదలుపెట్టారు. అంటే వాళ్ళకి నక్షత్రాల గురించి వాళ్ళకి జ్ఞానం ఉంది.
నేను ఇప్పుడు ఆస్ట్రాలజీ చదవమంటున్నానని కంక్లూడ్ చేయమాకండి. నేనేం చెప్తున్నానో దయచేసి వినండి జాగ్రత్తగా. అంటే వాళ్ళకి తెలుసు ప్రతి నక్షత్రము ఎలా ప్రకాశిస్తుందో వాళ్ళకి తెలుసు. ప్రతి నక్షత్రంలో నుండి వచ్చే మహిమ ఎలా ఉండబోతుందో వాళ్ళకి తెలుసు. అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది కదా. 1 కొరింథీ 15లో ఒక చోట ఉంటుంది, రకరకాల మహిమల గురించి మాట్లాడుతూ ఉంటారు. సెలెస్టియల్ గ్లోరీ, టెరెస్ట్రియల్ గ్లోరీ, గ్లోరీ ఆఫ్ ద బర్డ్స్, గ్లోరీ ఆఫ్ యానిమల్స్, గ్లోరీ ఆఫ్ దిస్, గ్లోరీ ఆఫ్ దట్, గ్లోరీ ఆఫ్ సన్, గ్లోరీ ఆఫ్ మూన్. అంటే సృష్టిలో ప్రతిదానికి ఒక రకమైన మహిమని దేవుడు వాటికి జోడించి పెట్టాడు, వాటిలో ఉంచాడు ఆయన. అవునా? సో ఈ జ్ఞానులు ఫలానా నక్షత్రం వచ్చినప్పుడు ఫలానా సామ్రాజ్యము అది వర్ధిల్లబోతా ఉంది, అది ఎదగబోతుందని వాళ్ళకి తెలుసు. ఇంకొక నక్షత్రం వాళ్ళకి కనబడినప్పుడు రాజు పుట్టాడని వాళ్ళు గ్రహించగలుగుతారు. కానీ యేసుప్రభు పుట్టిన టైంలో ఒక స్పెసిఫిక్ నక్షత్రాన్ని వాళ్ళు పట్టుకోగలిగారు. పట్టుకొని అది ఎలా ఉందో దాన్ని చూసి దాన్ని స్టడీ చేసి యూదులకి ఒక రాజు అనేవాడు పుట్టాడని వాళ్ళు గ్రహించారు. అంటే ఆలోచిద్దాం, మేబీ వాళ్ళు చదువుకున్న పుస్తకాల్లో ఈ నక్షత్రం ఇలా ఉంటే యూదులకు రాజు అనేవాడు పుట్టుంటాడు అనేటువంటి ఆ జ్ఞానం వాళ్ళ పుస్తకాల్లో ఏమన్నా ఉండుండిద్ది అంటారా? సరే, ఆ విషయాన్ని అక్కడితో వదిలేద్దాం. ఓకే, ఇంకో విషయం దగ్గరకు వద్దాం. నేనేం చెప్తున్నాను, ఆలోచించాల్సిన విషయాలు. యోనా దగ్గరకు వద్దాం. యోనా దేవుడు ఒక చోటుకి వెళ్ళమంటే, నీనివేకి వెళ్ళమంటే తర్షీస్ వెళ్తున్నాడు. పడవలో ఎక్కాడు. వెళ్ళంగానే సముద్రంలో ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. తుఫాను గాలి వచ్చి అంత నాశనం అయిపోయేటువంటి పరిస్థితి. ఆ ఓడలో ఉన్న వాళ్ళు గ్రహించగలుగుతున్నారు. ఆలోచించారు ఎప్పుడైనా? ఈరోజు తుఫాన్ ఇట్లా వస్తుందంటే ఎవడో ఏదో తప్పు చేసి ఈ ఓడ ఎక్కాడు అని వాళ్ళు గ్రహించగలుగుతున్నారు. నేను చెప్తున్నా అర్థమవుతుందా? అర్థం కాదు, బట్ ఆలోచించాలి. మీరు ఆలోచించినప్పుడే కొన్ని అర్థమవుతాయి, వెంటనే కాకపోయినా తర్వాత. ఓకే, సో మేబీ వాళ్ళకి ఆ గాలి ఎలా కొడుతుందో సముద్రం మీద, తుఫాన్లు వచ్చినప్పుడు ఎలా ఉంటాయో, కొన్ని తుఫాన్లు ఎందుకు వస్తాయో కూడా వాళ్ళకి తెలిసేమో. రెండోది, ఎవడో తప్పు చేసి ఓడ ఎక్కాడు, ఈ పడవ ఎక్కాడు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే చీటీలు వేశారు. చీటీ పాటలు కాదు, మామూలు చీటీలు వేశారు. ఓకే, చీటీలు వేయగానే ఎవరి పేరు వచ్చింది? యోనా పేరు వచ్చింది. అంటే వాళ్ళు చీటీ వేస్తే వాళ్ళకేం తెలుసు అంటే ఎవడు పొరపాటు చేశాడు, ఎవడు తప్పు చేశాడు, వాడు తప్పించుకోలేడు. దాని వెనకాల ఉన్న జ్ఞానం ఏంటి అసలు? ఆ చీటీ మీద ఎవడి పేరైనా రావచ్చు కదండి, కానీ వాళ్ళు చీటీ వేస్తే అది అలా జరగదు. ఎవడు తప్పు చేశాడో కరెక్ట్గా వాడి పేరే వస్తుంది. యేసుప్రభువు వారు ఏమన్నారు? లోక సంబంధులు వెలుగు సంబంధుల కంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వారుగా ఉన్నారు. కొంతమంది హల్లెలూయా అన్నారు. మనం దాన్ని మార్చడానికి పిలువబడ్డాం. సంసోన్ దగ్గరకు వద్దాం. నేను చెప్పాను ఆలోచించాల్సిన విషయాలు. ఇవన్నీ మీరు ఎప్పుడు ఆలోచించి ఉంటారు కదా. ఓకే, సంసోన్ దగ్గరకు వద్దాం. సంసోను పట్టబడ్డాడు. ఒక టెంపుల్లో తీసుకెళ్ళి సంసోన్ని 2 స్తంభాల మధ్య కట్టేశారు. ఈ 2 స్తంభాల మధ్య సంసోన్ని కట్టేసినప్పుడు ఎప్పుడైతే ఆ 2 స్తంభాలని సంసోను ఊపాడో ఆ బిల్డింగ్ పడిపోయింది. అంతేనా? అంటే ఆ రోజుల్లో వాళ్ళు ఆ 2 పిల్లర్స్ మీద, ఆ 2 స్తంభాల మీద కొన్ని వేల మంది నిలబడేటట్టు ఆ టెంపుల్ని వాళ్ళు కట్టారు. అంటే దాని వెనకాల ఏముంది? జ్ఞానం ఉంది. అవునా? ఈవెన్
ఈజిప్ట్లోకి వెళ్తే పిరమిడ్స్ అని ఉంటాయి, తెలుసా? పిరమిడ్స్ తెలుసా? ఇప్పటికి కూడా సైంటిస్టులు తల పట్టుకుంటున్నారు, ఇది ఎట్లా జరిగింది, ఎట్లా చేశారు, ఎట్లా కట్టారని. యేసుప్రభువు వారు ఏమన్నారు? వెలుగు సంబంధాల కంటే ఈ లోక సంబంధాలకి జ్ఞానము ఎక్కువగా ఉన్నట్టు కనబడుతుంది అన్నాడు. సో ఇప్పుడు మనం దేవునిలోకి వచ్చాం, అవునా? దేవునిలోకి వచ్చాం. దేవుడు తన జ్ఞానాన్ని మనకిచ్చే దేవుడు ఆయన, అవునా? సో సరే, ప్రాక్టికల్గా వద్దాం. ఒక వ్యక్తికి అప్పులు ఉన్నాయి, అప్పులు తీరట్లేదు, ఎలానో దేవుని పాదాలు పట్టుకున్నాడు, మొత్తానికి ఏదో చేశాడు, కొంత టైం అయిపోయింది, అప్పులు తీరిపోయినాయి. ఓకే, ఆలోచిస్తున్నారు అందరూ? అప్పులు తీరిపోయినాయి. ఇప్పుడు ఆ వ్యక్తి కొంచెం ప్రశాంతత వచ్చింది, సంఘంలో వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు. విశ్వాసులమైన మనకు దేవుడు అదే లెవెల్ని ఇచ్చాడంటారా, లేకపోతే ఇంకెక్కువ ఇచ్చాడంటారా దేవుడు? ఆ కార్యం జరగటానికి దేవుడు అక్కడ కదిలాడు అనుకుందాం. ఆ వ్యక్తి అప్పులు తీరటానికి సంథింగ్ దేవుడు ఏదో చేశాడు, ఆయన ఏదో కటాక్షం చూపించాడు, కృప చూపించాడు, మొత్తానికి ఆ వ్యక్తి అప్పుల్లోంచి బయటకు వచ్చాడు. కానీ ఆ వ్యక్తి అక్కడ ఉండాలని అది దేవుని చిత్తం కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీరు అప్పు చేసేవారిగా మీరు ఉండరు, కానీ దేశాలకి మీరు అప్పిచ్చేవారుగా ఉంటాను. పట్టణాలకు కాదు, లేకపోతే మీ ఇంటి పక్కనోడికి అప్పు ఇవ్వటం కాదు, లేకపోతే అలాంటి ఆశీర్వాదాలన్నీ ఇజ్రాయేలీలకే దేవుడు పెట్టాడా, లేకపోతే అబ్రహాం సంతానమైన మనకు కూడా వర్తిస్తాయా? నేనేం చెప్తా ఉన్నాను ఈరోజు? ఆలోచించాల్సిన విషయాలు. థింక్. ఈ విశ్వాసి ఏమనుకుంటున్నాడు? ఎలాగోలా కష్టపడి కన్నీరు గార్చి ఏదో చేసిన అప్పులు తీరినాయి కాబట్టి దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు చాలా గ్రేట్, ఇంకా టెస్ట్ మనీతో లైఫ్ అంతా బతికేద్దామని చూస్తాడు. కానీ దేవుని డిజైర్ ఏంటి? దేవుని ప్లాన్ ఏంటి? తన ప్రజలు వర్ధిల్లాలని, తన ప్రజలు తలగా ఉండాలని దేవుని యొక్క కోరిక, అవునా? తన ప్రజలు అప్పు చేసేవారిగా ఉండక దేశాలకి అప్పిచ్చే స్థానంలోకి రావాలని దేవుని యొక్క కోరిక. దేవుని ప్రపంచం అక్కడ కదులుతూ ఉంటుంది. అంటే ఇక్కడ కదలదని నేను అనట్లా, ఇక్కడ కూడా కదులుతుంది దేవుని యొక్క ప్రపంచం. ఎందుకంటే ఈ వ్యక్తిని లేపడానికి కూడా దేవుడు కార్యం చేయాలి, కానీ ఆ వ్యక్తి అక్కడే ఉండటానికి పిలువబడల. దేవుడు ఏమన్నాడు? యేసుప్రభువు వారు ఏమన్నారు? ఈ లోక సంబంధులు వెలుగు సంబంధాల కంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వారుగా ఉన్నట్టున్నారే అన్నాడు. ఆలోచిస్తున్నారు అందరూ ఏం చెప్తున్నాను? సరే, నెక్స్ట్ ఇంకో ఆలోచనలోకి వెళ్దాం. దానికి ఒక స్టేజ్ 4 క్యాన్సర్ లేకపోతే భయంకరమైన వ్యాధితో ఉన్న వ్యక్తి మన దగ్గరికి వచ్చాడు అనుకుందాం, అవునా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ వ్యక్తికి స్వస్థత వచ్చేటట్టు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తాము, కమాండ్ చేస్తాము, ప్రొఫెసీ చేస్తాము, ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేసి మనోడు చచ్చిపోకుండా బయటపడేటట్టు చూడాలి. ఇప్పుడు ఆ వ్యక్తి రాగానే మనకి వాక్యంలో తెలిసిన జ్ఞానం అంతా ఉపయోగిస్తాం, ప్రాక్టికల్గా మాట్లాడతాం. మన విశ్వాస ఒప్పుకోల నుండి, స్తుతి ఒప్పుకోల నుండి, మన పాప ఒప్పుకోల నుండి మొత్తం మొదలెడతాం. ఎంత చేసినా ఏం జరగట్లా. నీ లోపల నువ్వు అనుకుంటావు నేను నమ్ముతున్నా. నేను ఆలోచిస్తున్నాను అందరు, నేనేం చెప్తున్నాను? ఇవి ఆలోచిస్తేనే కొన్ని విషయాలు తెరవబడతాయి. నేను నమ్ముతున్నా, కానీ అక్కడ ఏం జరగట్లేదు. యేసుప్రభు వారి జీవితంలోకి వద్దాం. ఆయన ఒక చోట ఒక గుడ్డివాడు ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? మట్టి తీసి ఉమ్ము రాసి కళ్ళకేసి కొట్టాడు, దబక్కని చూశాడు. ఆయన వెళ్ళి నీళ్ళలో కడుక్కోగానే ఆలోచించారా? కొంతమందికి ఆయన అలా చేయాల. అంటే యేసుప్రభు వారు తండ్రికి సంబంధించిన ఏదో జ్ఞానంలోకి ఆయన ట్యాప్ అవటం నేర్చుకున్నాడు కొన్ని అద్భుతాలు జరగబోయే ముందు. నాతో ఉన్నారు అందరూ? అదే జ్ఞానము నూతన నిబంధనలో ప్రతి ఒక్కరికి దేవుడు ఉచితంగా ఇచ్చాడు.
అవునా? సో ఇప్పుడు ఈ స్టేజ్ 4 క్యాన్సర్ పేషెంట్ని మనం స్వస్థపరచాలంటే మనకి వాక్యంలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, మనం ఎంత ప్రార్థన చేసాం, వీటన్నిటికంటే ముందు ఆ స్పెసిఫిక్ విషయం గురించిన దేవుని జ్ఞానం మనలో ఉందా లేదా అనేది మనం చూడాలి. ఎంతమంది నాతో ఉన్నారు? దేవుని యొక్క ఆత్మ లేకపోతే ఆత్మీయ ప్రపంచంలోకి వెళ్ళి, ఆత్మ పరిధిలోకి వెళ్ళి మనం చూడగలిగి ఉండాలి ఎలా సొల్యూషన్ వస్తుంది దీనికి అని. దేవుడు అందుకనే ఈ లోకంలో మనల్ని మనం ఉప్పై ఉన్నామని చెప్పాడు ఆయన. అంటే మనం లేకపోతే ఈ లోకానికి టేస్ట్ లేదంట. వాళ్ళేమో అసలు మనల్ని పట్టించుకోరు. యేసుప్రభువు వారు ఎందుకంటే చెప్పాడు, సరే జస్ట్ ఆలోచించాడు. మనం ఈ లోకానికి వెలుగై ఉన్నామంటే కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనే అర్థం. ఇప్పుడు దేవుని జ్ఞానం కలిగి ఉన్నామని ఎవరిని చెప్పుకుంటున్నాం? మనం చెప్పుకుంటున్నాం, వాళ్ళు చెప్పుకోవట్లే. మనం దేవుని జ్ఞానము మనం కలిగి ఉన్నామని చెప్తున్నాం, కానీ చాలా విషయాల్లో దానికి తగిన రిజల్ట్స్ మనం చూడలేకపోతున్నాం. ఆలోచించారు ఎప్పుడైనా? మనం ఏదో ఇల్లు కట్టుకొని లేకపోతే ఏదో వస్తువు కొనుక్కొని దాని ఈఎంఐలు ఎట్లా కట్టాలని ఆలోచిస్తూ ఉన్నాం. కానీ దేవుడు మనల్ని ఎక్కడి దాకా పిలిచాడు, ఎక్కడి దాకా ఆశ్రయించాడు? దేశాలకి అప్పిచ్చేటువంటి స్థానం వరకు దేవుడు మనల్ని ఆశ్రయించాడు. దేవుడు మనల్ని అక్కడ పిలిచాడు. ఆ స్థానానికి ఈ స్థానానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ రెండింటిని, ఈ గ్యాప్ని కవర్ చేసేది ఏంటంటే దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చేటువంటి జ్ఞానం. అది శరీర సంబంధమైన పరిధిలో లేదు. అది రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. అంటే రక్తమాంసములకు మించిన అనుభవంలో కొన్ని విషయాలు దాగి ఉంటాయి. అందుకే మనం వాక్యం చేత నింపబడి మనం ఆత్మలో ప్రార్థన చేసేవారుగా, నేను చెప్తున్నా చాలా జాగ్రత్త వినండి, లైఫ్ లాంగ్ మీకు ఉపయోగపడుతుంది. మనం వాక్యం కలిగి ఆత్మలో ప్రార్థన చేసేవారుగా మనం ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో కొన్ని అనుభవాలు మనకిస్తాడు. కేరోస్ మూమెంట్స్, దైవికమైన క్షణాలు ఇస్తాడు. ఆ క్షణాల్లో ఏంటంటే మనం ఆత్మ పరిధిలోకి కొనుపోబడి మనకు ఉన్నటువంటి సమస్యలకు కావాల్సిన పరిష్కారం అంతటిని ఒకసారి చూసి మనం వచ్చేస్తాం. అది మనం ఇక్కడ విశ్వాసంతో డిక్లేర్ చేసినప్పుడు దేవుని కార్యం అక్కడ జరగటం మనం చూస్తూ ఉంటాం. అందుకని దేవుడు మనల్ని సూపర్ న్యాచురల్ ప్రజలుగా ఆయన మనల్ని పిలిచాడు. పెక్యూలియర్ పీపుల్గా ఆయన మనల్ని పిలిచాడు. అంటే మనం వింతైన ప్రజలం అంట. అంటే మనం ఎలా పడితే అలా మాట్లాడతాం, ఏ పడితే అవి చేస్తామని కాదు. వింతైనటువంటి కార్యాలు మన మధ్యలో జరగాలని దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. సాధారణంగా ఒక విశ్వాసి ఎక్కడ దాకా ఆలోచిస్తాడు ఆర్థిక విషయాల్లో? ఈ సంవత్సరం మా ఓడి స్కూల్ ఫీజు నేను కట్టాలి, ఈ నెలాఖరికి ఇంత ఈఎంఐ ఉంది నేను కట్టాలి. ఈవెన్ మన మైండ్ కూడా ఇప్పుడు ఎక్కడ దాకా ఉంది? మన సమస్యలు అయితే ఎక్కడ దాకా ఉన్నాయో అక్కడ వరకే మన మైండ్ ఉంది. కరెక్టేనా? మన సమస్యలు ఎక్కడి వరకు అయితే ఉన్నాయో అక్కడి వరకే మన మైండ్ ఉంది. సో ఇప్పుడు మన ప్రార్థన కూడా ఎక్కడ తిరుగుతూ ఉంటుంది? మన ప్రాబ్లం ఎక్కడి వరకు అయితే ఉందో మన ప్రార్థన కూడా అక్కడే తిరుగుతూ ఉంటుంది. అందుకని ఆత్మీయంగా ఎదగడం చాలా కష్టంగా ఉంటుంది. ఎంతమంది నాతో ఉన్నారు? నేను చెప్పేది ఆలోచిస్తున్నారు ఏమన్నా? ఈ నెల నువ్వు డబ్బులు కట్టాలండి, మీ ఓడికి స్కూల్ ఫీజు కట్టాలి, లేకపోతే ఏదో కొనుక్కున్నావు, ఏదో చేసుకున్నావు, ఈఎంఐ కట్టాలి. మేబీ అదే నెల నీ దగ్గర డబ్బులు లేవనుకున్నావు. ఇప్పుడు మన ఆలోచనలు అంతా ఎక్కడ తిరుగుతూ ఉంటాయి? మన ప్రార్థన అంతా ఎక్కడ తిరుగుతూ ఉంటుంది? ప్రభా ఏదో ఒక అద్భుతం చేసి, ప్రభా ఏదో ఒక అద్భుతం చేసి, ప్రభా ఏదో ఒక అద్భుతం చేసి. సో దానివల్ల మనం దేవుని విషయాల మీద మనం సరైన రీతిలో మనం ఫోకస్ పెట్టలేం. సో 99%, 98% విశ్వాసులు అందరూ కూడా వాళ్ళకి ఎక్కడైతే సమస్య ఉందో అక్కడే వాళ్ళు తిరగటానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడు దాన్ని దాటి రావడానికి వాళ్ళు ఇష్టపడరు. అందుకనే సంవత్సరాలు పెరిగిపోతూ ఉన్నా దేవుని జ్ఞానం వాళ్ళ లోపల చాలా తక్కువగా ఉంటుంది, కానీ వాళ్ళ సమస్యల గురించిన పవర్ వాళ్ళ లోపల ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఆత్మలో ప్రార్థన చేసేటప్పుడు ఏమవుతుంది? పౌలు ఏమన్నా అంటే 1 కొరింథీ 2లో మనం దేవుని జ్ఞానాన్ని మర్మం వలె మనం మాట్లాడుతూ ఉన్నామంట. అంటే ప్రతిసారి ఆత్మ పరిధిలోకి వెళ్ళి దేవుని జ్ఞానాన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ రిలీజ్ చేస్తూ ఉన్నాం.
పౌలేమన్నాడు, మీ అందరికంటే నేను ఎక్కువ భాషల్లో నేను ప్రార్థన చేస్తాను. పౌలు ఎప్పుడు కూడా ఈ ధర్మశాస్త్రం అంతా చదువుకొని, పాత నిబంధన అంతా చదువుకొని కొత్త నిబంధన రాయలేదు. ఎవడు రాయలేడు, ధర్మశాస్త్రం చదివి నూతన నిబంధన రాయలేడు. కానీ పౌలు ఎప్పుడైతే ఆత్మ పరిధిలోకి వెళ్ళడం నేర్చుకున్నాడో, పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుడిచ్చిన వరాన్ని ప్రజ్వలింపజేసి దేవుని జ్ఞానాన్ని నేను చూడాలనుకున్నాడో, క్రీస్తు గురించిన ప్రత్యక్షతలు నూతనంగా రాయగలిగాడు. శిష్యులు చేయలేకపోయారు అది. దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఈ తరాన్ని తన జ్ఞానం అనే మహాసముద్రంలోకి అడుగుపెట్టమని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుని జ్ఞానం మనల్ని టచ్ చేసినప్పుడు లైఫ్లో ప్రతి ఏరియాలో మనం పరిష్కారం చూస్తాం, ప్రతి ఏరియాలో మనం బ్లెస్ అవడం చూస్తాం. ఈవెన్ మన జీవితాన్ని ఈరోజు వెనక్కి తిరిగి చూసుకున్నా కొన్ని విషయాల్లో మనం ఎందుకు బాధపడుతూ ఉంటామంటే ఆ మూమెంట్స్లో దేవుని జ్ఞానంతో మనం ఎక్కడో నిర్ణయం తీసుకోలేదు. కొన్ని సమస్యల్లోకి మనం ఎందుకు వెళ్తాం? దేవుణ్ణి వెతికి ఆయన వాక్యాన్ని కలిగి ఆత్మలో ప్రార్థన చేసి దేవుడు నడిపించినప్పుడు అడుగు వేయటం మనం చేయకుండా మనం ఏం చేసాం? అందరు చేస్తున్నారు కాబట్టి, అందరు కనిపించింది కాబట్టి, అందరు ఆ కోర్స్ చదువుకుంటున్నారు కాబట్టి, అందరు ఆ కాలేజీకి వెళ్తున్నారు కాబట్టి, మేబీ దేవుని ఉద్దేశం కాదేమో, నువ్వు అసలు నా కాలేజీకి వెళ్ళటమే దేవుని ఉద్దేశం కాదేమో. తర్వాత ఒక సమస్యలో మనం ఇరుక్కున్నాక నెక్స్ట్ 20 సంవత్సరాలు ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటుంది. ప్రభా ఇక్కడికి వచ్చాను, నాకు జాబ్ రావట్లేదు. ప్రభా ఇక్కడికి వచ్చాను, నాకు ప్రమోషన్ రావట్లేదు. ప్రభా నాకు ఇక్కడికి వచ్చాను, జరగట్లేదు. అంటే రాంగ్ స్టెప్ ఎక్కడ పడింది? ఎక్కడైతే ఒక విశ్వాసి దేవుని జ్ఞానాన్ని వెతికి దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి అడుగు వేయాల్సిన సమయంలో అందరిలో గుంపులో గోవిందలాగా అందరు చేస్తున్నారు కాబట్టి అందులోకి వెళ్ళిపోయాడు. సో మనం లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్లోకి మనం ఇలానే వెళ్తూ ఉంటాం. ఈరోజు దేవుడు ఏమంటున్నా అంటే, మీరు ఎప్పుడైతే నా వాక్యాన్ని మీరు కలిగి నా ఆత్మ యొక్క కదలికని మీరు ఎప్పుడైతే కాపాడుకుంటారో, దేవుడు ఏమంటున్నాడు, నా జ్ఞానాన్ని మీరు విడుదల చేస్తాను. హల్లెలూయా. ఎంతమంది ఆలోచిస్తున్నారో లేదో నాకైతే తెలియదు. అంటే సరే, ఇజ్రాయెల్ దగ్గరకు వద్దాం ఒకసారి. ఇజ్రాయెల్ ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. అరణ్యంలో వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఒక చోట వాళ్ళు అనుకున్న ఫుడ్ వాళ్ళకి దొరకలేదు. వాళ్ళు ఏమడిగారు? మాంసం అడిగారు. అవునా? మాంసం దొరక్కపోగానే వాళ్ళు ఏమైపోయారు? డల్ అయిపోయారు, నీరసించిపోయారు. దేవుడు ఏం చేశాడు? వెళ్తా ఈ గొడవ నేను పడలేని, ఏదోటి వచ్చి పడి అవి వచ్చి పడతాయి, కోసుకొని తినండి, ఏదోటి చేయండి అని దేవుడు వాటిని పడేశాడు అక్కడ తీసుకొచ్చి. అవునా? ఇప్పుడు వాళ్ళు చర్చిలోకి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రైజ్ రిపోర్ట్ చెప్తున్నారు. దేవుడు మాకు మాంసం ఇచ్చాడని. సరే, పూరెళ్ళేది ఒకటి, దేవుడు మాకు మాంసం ఇచ్చాడని వాళ్ళు ప్రైజ్ రిపోర్ట్ చెప్తున్నారు. కానీ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఎలా చేశాడు? ప్రపంచంలోనే దేశాలన్నిటికంటే మీరు ప్రతిష్ఠితమైన వారు అన్నాడు. అంటే ఫుడ్ కోసం వాళ్ళు ఆలోచించాల్సిన పని లేదు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళే దేశాలకి ఫుడ్ సప్లై చేయడానికి పిలువబడిన వాళ్ళు. వీళ్ళేం చేస్తున్నారు? మాంసం దొరికిందని వచ్చి ప్రత్యక్ష గుడారంలో టెస్ట్ మనీ చెబుతున్నారు. అంటే వీళ్ళు ఎంత నీచమైన ఘోరమైన స్థితికి దిగిపోయారు చూసారా? అంటే దేవుడు అక్కడికి వచ్చి చేయిచ్చి వాళ్ళని లేపలేడని కాదు, కానీ అది వాళ్ళ పొజిషన్ కాదు. ఇజ్రాయేలీలు కూడా ఎప్పుడైతే దేవుడు వాళ్ళని అక్కడి నుండి ఐగుప్తులో నుండి కనాన్లోకి తీసుకెళ్తా ఉన్నాడో, కొన్ని రోజులు ప్రయాణం అది. మేబీ 14 రోజులు 18 రోజులు ఎంతో అంటారు బైబిల్ శాస్త్రవేత్తలు, బైబిల్ పండితులు. అది ఎన్ని రోజులైనా అవ్వచ్చు. కానీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు? 40 సంవత్సరాలు వెళ్ళాడు. దేవుడు వాళ్ళని ఆ లాంగ్ రూట్లో గుండా ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? ఎందుకంటే వీళ్ళు 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు కాబట్టి, వీరి షార్ట్ కట్లో కానీ వీళ్ళు వెళ్తే అక్కడ యుద్ధాలు చేసే వాళ్ళు ఉన్నారు బయట, కత్తులు ఖడ్గాలు పట్టుకొని. వీళ్ళు 430 సంవత్సరాలు బానిసత్వం చేశారు కాబట్టి వీళ్ళల్లో ఒకడికి కూడా కత్తి పట్టుకోవటం రాదు. వీళ్ళు పోతే ఏమైంది? 40 లక్షల మంది చచ్చిపోయేవాళ్ళు. అందుకని దేవుడు ఏం చేశాడు? ఈ షార్ట్ రూట్ వాళ్ళకి వదిలేసి మీరు అరణ్యంలో గుండా పదండి, మేఘస్తంభం వలె, అగ్నిస్తంభం వలె. కానీ అదే దేవుడు 14 రోజుల్లో వాళ్ళని తీసుకెళ్ళడానికి ఆయన శక్తిమంతుడు. ఎప్పుడు? వీళ్ళు వచ్చే శత్రువుల్ని ఎదుర్కొనే సామర్థ్యం వీళ్ళ లోపల ఉండుంటే.
మన జీవితంలో వచ్చే చాలా సమస్యలకి దేవుని జ్ఞానంలో పరిష్కారాలు ఉన్నాయి. అందుకని సామెతల్లో సొలొమోను ఏమంటాడు, జ్ఞానం చాలా కాస్ట్లీ అండి. జ్ఞానము చాలా విలువైందంట, చాలా కాస్ట్లీ. నీ బంగారం, నీ వెండి, నీ ఆస్తులన్నీ అమ్మినా నీకు అది దొరకదంట. కానీ పౌలు ఏమంటున్నాడు, అదే జ్ఞానాన్ని మనం మర్మం వలె మనం మాట్లాడుతూ ఉన్నాం. దేవుడు ఈ తరంలో, ఈ తరానికి ఆయన ఒక కృపనిస్తున్నాడు. ప్రతి రంగంలో తలగా నిలబడే వారిని ఆయన లేపి తన జ్ఞానం ఏంటో రుజువు చేయాలనుకుంటున్నాడు లోకానికి. హల్లెలూయా. అంటే ఇక్కడ సంఘాల్లో నుండి, రాబోతున్న సంఘాల్లో నుండి, ఈ సంఘాల్లో నుండి గొప్ప గొప్ప వ్యక్తులు వస్తారని అర్థం. ప్రపంచంలో రాబోయే గొప్ప డాక్టర్స్ నెక్స్ట్ చర్చెస్లో నుండే వస్తారు. ప్రపంచంలో రాబోయే గొప్ప పొలిటీషియన్స్ నెక్స్ట్ చర్చెస్లో నుండే వస్తారు. ప్రపంచంలో రాబోయే గొప్ప మిలినియర్స్ నెక్స్ట్ చర్చెస్లో నుండే వస్తారు. ఆల్రెడీ ఆఫ్రికాలో అది ఆల్రెడీ జరుగుతుంది. చర్చెస్లో నుండే ప్రపంచాన్ని ఏలుబడి చేసే టాప్ మోస్ట్ బిలినియర్స్ వస్తూ ఉన్నారు. ఇది దేవుని జ్ఞానం అనే మర్మం. ఇది దేవుడు ఈ జనరేషన్కి అది ఓపెన్ చేశాడు. ఎవరైతే ఆయన్ని వెతుకుతారో, ఆయన వాక్యాన్ని పట్టుకుంటారు, ప్రభా మా తరంలో ఈ కార్యాలు చేయ ప్రభా, నీ నామహిమార్థమని ఎవరైతే వాళ్ళు దేవునికి సమర్పించుకుంటాడో, దేవుడు ఏం చేస్తా అంటే తన జ్ఞానాన్ని వాళ్ళకి విడుదల చేసి వాళ్ళని ఆయన లేపటం మొదలు పెడతారు. ఈరోజు నేనేం చెప్పాను, మనం ఆలోచించాల్సిన విషయాలు. ఈరోజు నువ్వు ఆలోచించాలి. నీ పోషణ వరకే నువ్వు ఆలోచించి భయపడిపోయి ఈ నెల జరిగిద్దా లేదా, డబ్బులు సరిపోతాయి లేదా, లేకపోతే నీ అప్పుల వరకే నువ్వు ఆలోచించి ఇది అవుతుందా లేదా, ఇది జరిగిద్దా లేదా, అక్కడే ఉంటావా? లేకపోతే దేవుడు ఇచ్చిన ఆత్మీయ ప్రపంచంలోకి వచ్చి ఆయన జ్ఞానాన్ని నువ్వు పొందుకొని నీ కుటుంబానికి, నీ జీవితానికే కాదు, నీ రాష్ట్రానికి, నీ దేశానికి, నువ్వు ప్రపంచానికి పరిష్కారాలు తీసుకొచ్చే వ్యక్తిగా ఉండే కృపని దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు ఈ వాక్యం నమ్మితే ధన్యుడు, నీకు సంథింగ్ ఏదో తెరవబడుతుంది. సో మనం ఏం చేయాలి? దేవుని వాక్యానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు, దేవునితో సమయం గడవడం మనం ప్రారంభించినప్పుడు మనం ఇవన్నీ ఆలోచించాలి. దేవా, నీ వాక్యంలో నువ్వు ఇలా చెప్పావు కదా, నాకు ఎందుకు జరగట్లేదు, నేనేం చేయాలి? అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు త్వరపడి నీకు ఆయన ఆలోచనలు ఇవ్వటం మొదలు పెడతాడు, ప్రణాళికలు ఇవ్వటం మొదలు పెడతాడు. దేవుని ఆలోచనలు నీ దగ్గర రావడం తీసుకురావడం మొదలు పెడతాడు. సో ఈరోజు నేను చెప్పినవన్నీ ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వీటి గురించి మళ్ళీ మాట్లాడను సండేస్, ఎందుకంటే అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది, కొంతమంది తీసుకోలేరు. సో దేవుడు ఏం చేస్తున్నాడు, తన జ్ఞానం అనే మహాసముద్రంలోకి ఈ తరాన్ని ఆయన పిలుస్తూ ఉన్నాడు. మనం వెలగటానికి, మనం ప్రకాశించడానికి. ఒకప్పుడు సంఘం యొక్క పరిధి పాపాలు ఒప్పుకోవటం, వదిలేయటం, మళ్ళీ చేయటం, ఒప్పుకోవటం, వదిలేయటం, దేవుని ఆత్మను పొందుకోవటం, భాషలు మాట్లాడటం. అంత చేసినంత మాత్రాన ఈ జనరేషన్లో మనం ఎవరిని దేవుని దగ్గర తీసుకురాలేం. ఈ జనరేషన్లో మనుషుల్ని దేవుని దగ్గర తీసుకురావాలంటే వాళ్ళకున్న భయంకరమైన సమస్యల్ని ఒక చిన్న మాటతో పరిష్కరించే జ్ఞానం మనకు ఉండాలి. ఆ జ్ఞానము, దేవుని శక్తి మనకు ఉండాలి. పౌలు ఏమంటున్నాడు, క్రీస్తు మనకు దేవుని జ్ఞానమును, దేవుని శక్తి అయి ఉన్నాడు. నీ జీవితంలోకి దేవుని జ్ఞానం వచ్చే కొంది ఆ లెవెల్లో దేవుని యొక్క పవర్ నీ లోపల పనిచేస్తూ ఉంటుంది. నువ్వేం చేయాలి? జ్ఞానం కోసం వెతకాలి. ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన జ్ఞానం కోసం అడగాలి. అందుకే పౌలు ఎఫెసీ సంఘం గురించి ఏం ప్రార్థన చేశాడు? ప్రభా, వీళ్ళకి అన్నీ ఉన్నాయి, అన్నిట్లో పర్ఫెక్ట్, అన్నిట్లో 100 మార్క్స్, కానీ వీళ్ళు లోకాన్ని డామినేట్ చేయాలంటే జ్ఞానము, ప్రత్యక్షత గల మనస్సు వీళ్ళకి కావాలి దేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. జస్ట్ కళ్ళు మూసుకుందామా? మీరు ఎక్కడ ఉన్నా కానీ